హాయ్ ఎవ్రీవన్. స్విట్జర్లాండ్‌కి చెందిన ఇంటర్నల్ డిస్ప్లేస్‌మెంట్ మానిటరింగ్ సెంటర్ మే 13న నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతదేశంలో 2024లో వరదలు మరియు తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 54 లక్షల తరలింపులను నమోదు చేసిందని స్పష్టం చేసింది. అయితే ఇది గత 14 ఏళ్లలోనే అత్యధికమని పేర్కొంది. అయితే ముందుగా మనం ఈ యొక్క ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంటే ఏంటనేది తెలుస్తుంది. ఇది మనకి వివిధ రకాల కారణాల వల్ల వలసలు వెళ్ళే వారి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. అంటే సంఘటన వల్ల, అలాగే హింస, ప్రకృతి వైపరీత్యాల వల్ల వలసలు వెళ్ళే వాళ్ళ గురించి ఇది మనకి ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. ఇది అంతర్జాతీయంగా గుర్తింపబడిన సరిహద్దుని దాటకుండానే సంఘర్షణ, హింస లేదా విపత్తుల కారణంగా ఎంతమంది తమ ఇండ్లను వదిలి పారిపోవాల్సి వస్తుంది అనే సమాచారాన్ని మనకి అందిస్తుంది. దీని యొక్క ప్రాథమిక దృష్టి అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులను పర్యవేక్షించడం మరియు నివేదించడం. అంతేకాకుండా అంతర్గత స్థానభ్రంశంపై ప్రపంచవ్యాప్త సమన్వయంతో కూడిన డేటా రిపోజిటరీని మనకి అందిస్తుంది. అయితే ఈ డేటాని ఎవరు సేకరిస్తారు అనేది మనం చూసినట్లయితే ఐడిఎన్సి, యుఎన్ ఏజెన్సీలు, ప్రభుత్వాలు మరియు ఎన్జిఓల వంటి వివిధ వనరుల నుండి ఈ డేటాను సేకరించి దానిని విశ్లేషించడం, అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. వారు ప్రాథమికంగా ఈ డేటాని స్వయంగా సేకరించారు. దీనికి బదులుగా ఆ యొక్క స్థానభ్రంశం చెందిన సమగ్ర చిత్రాన్ని అందించడానికి ఇతర సంస్థలు మరియు మీడియా సంస్థలపైన ఆధారపడుతుంది. ఈ క్రమంలో మే 13న మనకి స్విట్జర్లాండ్‌కి చెందిన ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఐడిఎన్సి నివేదికను మనకి విడుదల చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే మన దేశంలో 54 లక్షల మందికి పైగా వలస వెళ్ళడం జరిగింది, అంటే స్థానభ్రంశం చెందడం జరిగిందని స్పష్టం చేసింది. అందులో ముఖ్యంగా త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాం, అలాగే మణిపూర్‌కి చెందిన ప్రజలు ఎక్కువగా స్థానభ్రంశం చేసినట్టు స్పష్టం చేసింది. సో మనం చూసినట్టయితే ముఖ్యంగా హింసాత్మక పరిస్థితుల కారణంగా భారతదేశంలో 1700 సందర్భాలలో ప్రజలను తరలించారు. అంతేకాకుండా మణిపూర్ రాష్ట్రంలో 2024లో హింస కారణంగా 1000 మంది పైగా ప్రజలు వలస వెళ్ళినట్టు నమోదయ్యారు. అదేవిధంగా భారీ తుఫానులు, వరదల కారణంగా దేశంలో 16 లక్షల తరలింపులు చోటు చేసుకున్నాయి. 2024లో అస్సాంలో అత్యంత తీవ్రమైన వరదల కారణంగా 2.5 మిలియన్ల అంతర్గత స్థానభ్రంశాలు సంభవించాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా తుఫాను కారణంగా 10 లక్షల వలసలు రికార్డయ్యాయి. 2024లో గత 14 ఏళ్లలో లేని విధంగా త్రిపుర రాష్ట్రంలో భారీ వర్షాలు సంభవించాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఆగస్టులో 2000 ప్రదేశాల్లో మట్టి పిల్లలు విరిగిపడగా మొత్తం 3.15 లక్షల తరలింపులు నమోదయ్యాయి. అంతేకాకుండా మే 24, 2024న బంగాళాఖాతంలో ఏర్పడిన రెమల్ తుఫాన్ కారణంగా పశ్చిమ బెంగాల్లో 2,08,000 మంది స్థానభ్రంశం చెందారు. అంతేకాకుండా ఈ యొక్క రెమల్ తుఫాను ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు బ్రహ్మపుత్ర నది మరియు దాని ఉపనదులు పొంగి పొర్లాయి.
దీని ఫలితంగా అస్సాంలో దాదాపు 3,38,000 మంది స్థానభ్రంశం చెందారు. ఈ విధంగా తుఫాను కారణంగా ప్రజలు వలస వెళ్ళడం అనేది జరిగింది. ప్రధాన తుఫానులతో సహా తుఫానులు దేశంలో 1.6 మిలియన్ల మంది స్థానభ్రంశం చెందడానికి కారణమైంది. అంతేకాకుండా భారతదేశంలో మూడొంతుల్లో 2 వంతుల అంతర్గత వలసలు వరదల వల్లే చోటు చేసుకున్నాయి. ఈ నివేదిక ప్రకారం దేశంలో వాతావరణ మార్పులు, అడవుల నాశనం, కోతలు, ఆనకట్టలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే ఈ ముప్పు అంటే ఈ వలసలు అనేవి చోటు చేసుకున్నాయని చెప్పడం జరిగింది. ఇది ఐడిఎంసి నివేదిక గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.